మిత్రులారా, మనం ఇప్పుడు కేరళలో స్పైస్ గార్డెన్కి వచ్చాం. చూడండి, పెరియార్ స్పైస్ ఆయుర్వేదిక్ గార్డెన్ అంట. ఇక్కడ ఏంటి విశేషాలు, ఎలాంటి ఏం చేస్తున్నారు అన్నది మనం పూర్తిగా విశ్లేషిద్దాం. ఇది నిజంగానే ఇది మార్కెట్ వ్యవహారమా లేకపోతే ఇక్కడ నిజంగానే వర్త్ ఉందా అన్నది ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. చూడడానికి అయితే అంబియన్స్ చాలా బాగుందండి. రోడ్డు కానీ ప్రదేశం కానీ చాలా బాగుంది. చాలామంది రాష్ట్రాల నుండి వస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. నిజంగా దీంట్లో ఏంటి వర్త్ ఉందా లేదా అన్నది మనం స్వయంగా చూసి నిర్ధారించుకుంటే తెలుస్తుంది. మనతో పాటు చాలామంది పెద్దవాళ్ళంతా ఉన్నారు. ఈయన నా పక్కనున్న సారు ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో చేశారు. ఈయన చాలా యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈయన నాకు కనపడడం, నాతో పాటు పరిచయం పెంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈయన నాకు చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. వారు కూడా నాతో పాటు ఈరోజు స్పైస్ గార్డెన్కి వచ్చారు. ఇది బ్యాంబూ ట్రీస్ అండి. బొంగు అంటారు కదా, వెదురు చెట్లు. చాలా బాగుంది. ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే కేరళ సహజంగానే చాలా అందంగా ఉంటుంది. ఈ గార్డెన్ ఈ గార్డెన్లోకి ప్రవేశిద్దాం. ఇదే స్పైస్ గార్డెన్ అని చెప్తున్నారు. రకరకాల దినుసులు, మసాలా దినుసులు. तेलुगु बात करने का आदमी है, मैं रेडी करेगा। आप लोग सब लोग आएंगे। अरे तेलुगु आदमी आपका साथ आएगा, पूरा तेलुगु में एक्सप्लेन करेगा। तेलुगु नहीं आता है। ओके, नो प्रॉब्लम, थैंक यू वेरी मच। आप लोग 20 लोग का ऊपर 21 नॉट बोट ఇంతే చిన్న ఇంతే గార్డెన్ 50 ఇదేనా? అంతే, ఇంకేమన్నా మరి అంతే కదా. ओके ओके, आपको सबको अच्छा से सुनाएगा। ओके, 10 टेलेंट ఒకసారి మనం దేనికి హెల్ప్ ఈజీ అవుతుంది. ఇంకా ఈజీ అవుతుంది. सब लोग रेडी कर रहे हैं। ओके, प्लीज आइए అయినా పర్ఫెక్ట్ గా మనం తీసుకెళ్తాం. తెలుగులో పర్ఫెక్ట్ తీసుకెళ్తాం సార్. మరి గ్రూప్ ఒక గ్రూప్ తీసుకెళ్తాం. شجرة مدينة شجرة هذا دواء فقدان الوزن كبير بطننا وزن مختصر دواء شو هذا دايتش بيدي فانش بعدين هذا تني خبز سودي تني خبز بيلي كبيرة واحد بوتل كناس 6 కిలో సమీత بعد بلاد ترمينا ఆవిడ అరబిక్ భాషలో అరబిక్ టూరిస్టులకి అరబిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? 5 పూజి మెటబాలిజం పూజి డిఫరెంట్ గోడ ఫలకోది నఫస్ రుకుబావి జై ఇన్సిల్ వజన్ మనమూలిగా పెడతారండి. నాది కూడా 100గా అయినా తెలుగు అతను ఇద్దరు మా ఇద్దరు 2 గ్రూపులకి వెళ్ళమంటారు. 10 మందికి వెళ్ళమంటారు. ఇదంతా రకరకాల స్పైసెస్, మసాలా దినుసులు, వాటికి సంబంధించినటువంటి గార్డెన్లో మనం ప్రవేశించామండి. ఈ గార్డెన్ని మీరు
తిలకించండి. అసలు దీంట్లో నడుస్తూ ఉంటేనే మంచి స్మెల్, మంచి పరిమళం, మసాలా వాసన మంచి గమ్మను కొడుతుంది. భలే ఉందండి, వాసన అయితే అదిరిపోతుంది. ముక్కు మంచిగా చెప్పాలంటే ఇది వీడియోలో చూడడం కాదు, వీడియోలో కేవలం కనిపిస్తుంది, కానీ మన పంచేంద్రియాల్లో ముఖ్యమైనది నాసికం. ఈ మసాలాలు అన్నది నాలుకను ముక్కుకి సంబంధించింది మోరు, కాబట్టి వాటికి కేవలం మీకు మొక్కలు చూపించగలుగుతున్నాను. కానీ వాస్తవానికి మీరు చూడాల్సింది నోటితోనూ రుచి. అదేవిధంగా భలే ఉందండి, పూలు మటుకు భలే ఆకర్షణీయంగా ఉంది, చూసారా? ఈ ప్రాంతం అంతా சுருள் பட்டை தான் நல்லது. காரம் அதிகமாக இருக்கும். பட்டை மரத்தோட இலை மேலே தெரியும், மேலே இருக்கும் பட்டை மரத்தோட இலை, அதுதான் விரிஞ்சி இலை. భలే ఉందండి ఏరియా మటుకు. ఇది ఎక్స్పీరియన్స్ మటుకు చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ నడుస్తూ ఉంటే ఇక్కడ వాసన వెదజల్లుతుంది కదా, ఈ వాసన మటుకు అద్భుతంగా ఉంది. మీరు బహుశా చూడడం కన్నా ఇక్కడ ఈ స్మెల్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనప్పటికీ కొంతవరకు ఏదో అంటారే, చూస్తూ ఉంటే బొమ్మలు చూస్తూ ఉంటే మైండ్ ట్రిగర్ అవుతుందని, మైండ్లో ఆ ఫీలింగ్ ట్రిగర్ అవుతుంది అంటున్నారు. కాబట్టి మీకు బహుశా ఇక్కడ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ బట్టి మీకు ఆ ఫీలింగు, ఆ రుచి ఇవంతా పడిపోయింది, చూసారు గింజ. కాబట్టి బహుశా మిత్రులు స్వయంగా చూడడం, చూసింది అనుభూతి చెందడం చాలా ఇంపార్టెంట్. ఆహా, చూడండి, ఇది ఒక రకమైనటువంటి ఈ పొప్పిడి. ఇప్పుడే ఉందండి వాసన. చాలా బాగుంది, నూరంతా మంచి ఫ్రెషనర్గా ఉంది. ఇక్కడ తెలుగు గైడ్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో కూడా విందాం పదండి. వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న తెలుగు గైడ్ కూడా ఉన్నారట, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్తారు కూడా అది. ఒళ్ళు నొప్పులు మీ సీనియర్ సిటిజన్, మీకు అందరికి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పి ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటాయి, మెడ నొప్పి ఉంటాయి, కాళ్ళు నొప్పి ఉంటాయి, మసిల్ పెయిన్ ఉంటాయి, రాత్రి పడుకున్నప్పుడు మసిల్ పట్టుకోవడము, అలాంటి సమస్యలకు అందా ఆయుర్వేదంలో మంచి మంచి మసాజ్ ఆయిల్ దొరుకుతాయి. ఆ మసాజ్ ఆయిల్లో వాడుతున్న ఒక చెట్టు రూట్, ఈ చెట్టు రూటే ఎక్కువ వాడేది. ఇది బలా అంటారు, బలా నుంచి చాలా తైలాలు